హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి రాయలసీమ స్పెషల్ పులగం అలాగే టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం పల్లీలు వేయించి పెట్టుకోవాలండి. చట్నీకి ఒక గుప్పడి పల్లీలు అయితే సరిపోతాయి. ఇక్కడ నేను వేరే దేనికైనా యూజ్ అవుతాయి కదా అన్నట్టు ఇలా కొంచెం ఎక్కువగా వేయిస్తున్నాను పల్లీలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కళాయిలో ఒక స్పూన్ ఆయిల్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి ఇలా మగ్గించుకోవాలండి. ఇది పల్లీల పచ్చడికి ముందుగా మనం రెడీ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది చల్లారాలి కదండి మిక్సీ వేసుకోవాలంటే, అందుకనేసి ముందు ఇవి చేసుకుందాం. ఇది టమాటా మగ్గించేటప్పుడు వాటర్ అంతా పోయేలా చూసుకోవాలండి. అదే వాటర్ ఉంటే మాత్రం పచ్చడి నిల్వ ఉండదు, సాయంత్రానికి స్మెల్ వచ్చేస్తుంది. కొంచెం చూసి చేసుకోవాలి పచ్చడి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కళాయి తీసుకుందామండి. ఆ కళాయిలో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈలోపు అది కాగేలోపు ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అవి వేసుకోకుండా మామూలుగా చేసుకుంటారు రాయలసీమలో అయితే, ఆయిల్ వేసుకోకుండా. బట్ నేనేంటంటే కొంచెం స్పెషల్గా, మా అత్తయ్య వాళ్ళు ఇలా చేస్తారు కొంచెం స్పెషల్గా, సో అందుకని నేను ఇలా చూపిస్తున్నాను మీకు. అటు సైడ్ చేసే దాంట్లో ఇలా ఆయిల్ ఏమి వేసుకోరు, మామూలుగానే చేసేస్తారు. ఇది ఆయిల్ బాగా కాగాక ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్ది, అప్పుడే బాగుంటుంది. ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఈలోపు మనం మగ్గించి పెట్టుకున్నవి చల్లారినాయండి. ఇవి ఇలా మిక్సీకి వేసుకొని కొంచెం సాల్ట్, చిన్నులపాయలండి, గార్లిక్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే. కొంచెం కోర్స్గా పట్టుకోవాలండి, బాగుండిద్ది. దీనికి మెత్తగా పడితే బాగోదు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. దీనికి కొత్తిమీరే హైలైట్ ఈ చట్నీకి, బాగుండిద్ది. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిపోయాక 1 స్పూన్ అల్లం పేస్ట్ అండి, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు, మీరైతే ఎలా చేస్తారో కూడా కింద కామెంట్ చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారో వేయరో. అంత ఫ్లేవర్ఫుల్గా ఏమి ఉండదండి, మామూలుగానే ఉండిద్ది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం ఇలా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందని ఇలా చేసాము. మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాం. చట్నీ అయిపోయిందండి, మిక్సీ పట్టేసాం. ఇలా ఉంది టమాటా చట్నీ. చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అండి. మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో బియ్యము ఆ గ్లాస్తో తీసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పట్టిద్ది. మనం ముందుగా పప్పు అలాగే బియ్యం 2 కలిపి నానబెట్టుకోవాలి. ఇది వేయించి కూడా నానబెట్టుకోవచ్చండి, అది మన ఆప్షనల్. ఒక 10 మినిట్స్ నానితే చాలు, ఎక్కువ నానాల్సిన అవసరం లేదు బియ్యము. ఇలా వాటర్లోనే కొత్తిమీర వేసేసుకోవాలండి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఇలా రోలింగ్ బాయిల్ అయ్యాక మనం నానబెట్టుకున్న పప్పు, బియ్యం 2 వేసేసుకోవాలి ఇందులో. ఇది మనం వాటర్ వచ్చేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు అండి, అలా తీసుకోవాలి. పప్పు అయితే మాత్రం 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాసు, లేదా 1 గ్లాస్కి 1 గ్లాస్ పప్పు కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టాన్ని బట్టి. ఇది మనం చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. 60-70 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఐటమ్ అండి. పులగం చాలా బాగుంటుంది. మేము సమ్మర్ టైమ్స్లో వీక్లీ వన్స్ అయినా చేసుకుంటాం ఈ ఐటము. అప్పుడప్పుడు మా పాపకి క్యారేజ్లో కూడా పెట్టిస్తుంటాను. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? నెక్స్ట్ ఇలా మూత పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే ఉంచి, బియ్యం వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. ఇందాక చట్నీ పడుతున్నప్పుడు కరెంట్ పోయిందండి, అందుకని మళ్ళీ వేసాను చట్నీ. ఇలా వాటర్ అంతా బియ్యం పీడ్చేసుకోవాలండి. తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి మంట. ఇలా బాయిలింగ్ అవుతూ ఉండిద్దండి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి వేస్తాను నేను. ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ వేస్తున్నప్పుడు ఇలా అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. అయిపోయిందండి. ఉడికిన తర్వాత నేనైతే ఇలా స్పూన్ కానీ నైఫ్ కానీ పెట్టి, దానికి చెమ్మ ఏం లేకపోతే ఇంకా రెడీ అయినట్టే అని నేను అనుకుంటానండి. నేను ఇలా టెస్ట్ చేస్తాను. అయిపోయిందండి ఉడకడం, రెడీ అయిపోయింది. పులగం చాలా బాగుండిద్ది టేస్ట్. ఇదిగోండి ఇలా సర్వ్ చేశాను. ఇది హాట్గా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారాక తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.